పాతాల గంగా పడి పడి లేచి పరుగులు తీస్తున్నదో ఈ వింతను చూసి గుండెలో ఆనందము పొంగుతుందో ఆనందము పొంగుతుందో. ఓ పిల్లగా, ఓ తాత, ఆదిలాబాద్ లో నీ దండం పెట్టి ఆయన వినగా పిల్లగాడు కంది శ్రీనివాసరెడ్డి పేరు వింటే పేదోళ్ళ గుండెల్లో ఏ రకంగా ఆనందం పొంగి పొందుతుందో నాకు కూడా ఇగో ఉబికి ఉబికి లేచి లేచి గంతులేస్తున్న ఈ గంగమ్మను చూస్తుంటే నా గుండెలో ఆనందం పొంగి పొందుతుంది. రాళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇది ఎక్కడి కథ, మనం ఎక్కడ చూడలే రాళ్ళక్కడ. ఒక్కసారి ఇట్లా పోదాం తాత. ఇగో నీళ్ళు తాగుదామా? ఇది గుడాయిత్నూరుకు ఆదిలాబాద్కు మధ్యలో ఉంటుందండి. ఆ రాళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. ఇది ఎక్కడ కూడా చూడని వింత విచిత్రమైనటువంటి ఒక ఆనందకరమైన సంతోషకరమైనటువంటి సిచ్యువేషన్. నీళ్ళు తాగొచ్చు. ఒకటి ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూరు. ఆ గుడియాత్నూరులో ఇగో ఇక మరి కొండలకి వెళ్ళి కోనలకి వెళ్ళి వంపులకి వెళ్ళి ఒరియలకి వెళ్ళి బాగా రకంగా ఈ రకంగా ఉడుకులో పెడుతుంది పరుగులు తీసుకుంటా. ఇక ఇది చూస్తుంటే ప్రతి ఒక్క గుండెలకి వెళ్ళి ఆనందం పరుగులో పెడుతుంది. ఆహా, ప్రతి ఒక్కళ్ళు ఒక 6 నెలలకు ఒక్కసారైనా ఆదిలాబాద్ అడవులలోకి రావాలి. గుడాయిత్నూరుకు ఆదిలాబాద్కు మధ్యలో ఈ సెలయేర్లు చూడాలి. మొన్న నిర్మల్లో చేసింది చూడాలి. ఆదిలాబాద్ అంటేనే అడవి, ఆదిలాబాద్ అంటేనే అందం.